సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. తెలుగు వారి పండుగలోకెల్లా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పండుగ సంక్రాంతి. ఈ పండుగని తలుచుకోగానే చిన్నప్పటి ఊళ్ళు కళ్ళ ముందు కదలాడతాయి. పూర్తిగా తెల్లవారని చలిపొద్దు వేళల్లో మునివేళ్ల సందులోంచి ముగ్గులై పరుచుకుంటాయి పడుచు పిల్లల కళలు. తెలతెలవారుతుండగా రంగురంగుల బట్టలను ధరించి మెడలో గంటల మూతలతో దర్శనమిస్తాయి గంగిరెద్దులు. హరిలో రంగహరి అంటూ ప్రత్యక్షమవుతాడు హరిదాసు. అదేంటో అంతకాలం ఎక్కడ దాగుంటాయో కానీ కయ్యానికి కాలి దువ్వుతూ పందానికి సై అంటాయి కోడిపుంజుల పౌరుషాలు. ఆకాశమే హద్దంటూ పిల్లల కలలను తీసుకొని రివ్వు రివ్వున ఎగురుతుంటాయి గాలిపటాలు. పండగంటే కుటుంబం అంతా ఆనందంగా గడపడమే. ఒకప్పుడు గ్రామాలన్నీ నిండుగా ఉండేవి. ఇప్పటికీ గ్రామాల్లో ఆ వాతావరణం అక్కడక్కడ కనిపిస్తున్నది. కానీ చాలా చోట్ల ఏదో పండుగ చేసుకున్నామంటే చేసుకున్నాం అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి. ఏడాదికోసారి అందరం కలుసుకొని కోలాహలంగా పండుగలు చేసుకునే సంస్కృతి వర్ధిల్లాలని అందరం ఆశిద్దాం. నమస్కారం, నేను సుల్తానా. తెలుగు వాచకం ఛానల్ కి స్వాగతం. సంక్రాంతి సంబరాలు కలిసి చేసుకుందాం రండి. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యదినాన్నే తెలుగువారు సంక్రాంతిగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు, పిట్టల దొరల బడాయి మాటలు తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే సంక్రాంతి వైభవం ఇది. 6 కాలం కష్టపడి సంపాదించుకున్న పంట చేతికొచ్చే సమయం ఇది. పంట రైతుల ఇళ్లకు చేరుకునే సమయం ఇది. వరి పంటలే కాక కాయగూరలు, బంతి చామంతి వంటి పూదోటలు ఈ కాలంలో విరగబూస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి పేరుతోనూ, ఉత్తర భారతంలో లోరీ అని, అదే తమిళనాట అయితే పొంగల్ అని ఈ పండుగను పిలుచుకుంటారు. అన్ని చోట్ల పంట చేతికొచ్చే తరుణం ఇది. పంట చేతికొచ్చిన సమయంలో ఆనంద కోలాహలంతో ఈ పండుగను 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి మంటలు, బొమ్మల కొలువులు, అరిసెల విందులతో ప్రతి ఇల్లు హరివిల్లే అవుతుంది. భోగి అంటే భోగ భాగ్యాలు అనుభవించే రోజు అని అర్థం. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి అభ్యంగన స్నానాలు చేసి ముగ్గులు పెడతారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలు, వస్తువులు వేసి పీడలను, అరిష్టలను తొలగించుకుంటారు. మనలో ఉన్న బద్ధకాన్ని, అశ్రద్ధని, చెడు తలంపును భోగి మంటల్లో వేసి ఈ రోజు నుంచి కొత్త సంతోషం, ఆప్యాయతలతో కూడిన జీవితానికి స్వాగతం పలుకుతారు. రంగవల్లుల శోభలో దివ్యత్వం, కళా నైపుణ్యం గోచరిస్తాయి. ప్రతి ఇంటి ముంగిట్లో ఒక పత్రంగా చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురకరమైన ముగ్గులు చిత్రాలుగా దర్శనమిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతాపాలు, దేవతార్చనలు సంక్రాంతికి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కనుమ పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి పూల తోరణాలు కట్టి, మామిడి తోరణాలతో అలంకరించి, పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి ప్రత్యేకమైన దాణాను వేస్తారు. గోపూజ కూడా చేస్తారు. పంట చేల వద్ద కొంతమంది రైతులు రేగాకు, ఎముక జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. ఈ పండుగ సందర్భంగా ముఖ్యమైన ఆకర్షణ కోడి పందాలు. ఈ కోడి పందాలు నిర్వహించడం కోసం ఏవైతే కోడి పందాల్లో పాల్గొనే కోడి పుంజులుంటాయో వాటిని 6 నెలల ముందు నుంచే బాదం పప్పు, పిస్తా పప్పు లాంటి రుచికరమైన, బలవర్ధకరమైన రాయల్ ఫుడ్ ని బాగా తినిపించి మరి
బలిష్టంగా తయారు చేసి కోడి పందాలు నిర్వహిస్తుంటారు. కోడి పందాల గురించి చెప్పుకోకపోతే ఈ పండుగకు శోభే ఉండదు. ఇది సంక్రాంతి పండుగ గురించిన విశేషాలు. తెలుగు వాచకం తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.